అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్త తరహా దాడికి పాల్పడింది అని చెప్తున్నారు. నిన్న సిరియా, లెబనాన్ ఒక్కసారిగా పేలుళ్లతో వణికిపోయింది. చేతిలో ఉన్న పేజర్లు, బెల్టుకున్న పేజర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో 11 మంది చనిపోయారు. సుమారు 4,000 మంది వరకు గాయపడ్డారు. ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. గాజాలో యుద్ధం మొదలైన దగ్గర నుంచి హిజ్బుల్లాకు, ఇజ్రాయెల్కు మధ్య భీకర వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ఇజ్రాయెల్ కొత్త తరహా దాడికి తెరలేపింది. ఈ దాడి ఎలా జరిగింది అంటే పేజర్ల ద్వారా జరిగింది. పేజర్ల ద్వారా వాళ్ళు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నారు. పేజర్ల ద్వారా వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉన్నారు హిజ్బుల్లా నేతలు. అయితే పేజర్ల ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉన్నారు అని తెలిసిన ఇజ్రాయెల్ వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ ద్వారా పేజర్లు ఎవరు సప్లై చేస్తున్నారు అని తెలుసుకొని ఆ పేజర్లు సప్లై చేసే కంపెనీని మేనేజ్ చేసి ఆ బ్యాటరీల్లో పేలుడుకు సంబంధించిన పదార్థాలు పెట్టి ఆ తర్వాత ఇంత పేలుడుకు పాల్పడిందని చెప్తున్నారు. నేను ఒక్కసారి లెబనాన్, సిరియా రెండు కూడా పేలుళ్లతో వణికిపోయాయి. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు కుప్పకూలిపోయారు. షాపులకు వెళ్ళిన వారు కుప్పకూలిపోయారు. ఒకసారిగా పేలుడు సంభవించింది. ఈ పేజర్లు అనేవి సెల్ ఫోన్ల కంటే ముందు 2000 సంవత్సరానికంటే ముందు ఒక చిన్న డివైస్ ఉండేది. మెసేజ్ మాత్రం వస్తూ ఉండేది. మన ఇండియాలో చాలామంది వాడుతూ ఉండేవారు. కానీ కొన్ని నెలలు మాత్రమే, చాలా తక్కువ కాలం మాత్రమే వాటి లైఫ్ స్పాన్ ఉంది. ఆ తర్వాత సెల్ ఫోన్ రావడంతో పేజర్లన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడ పెట్టుకునేవారు, బెల్ట్కి పెట్టుకునేవారు. ఒక మెసేజ్ రావడంతో దాన్ని తీసుకుని చూసి ఆ మెసేజ్కి మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వటం, తదనుగుణంగా స్పందించడం లాంటివి ఉండేవి. సో ఈ పేజర్లు మాత్రం ఇప్పుడు హిజ్బుల్లా నేతలు వాడుతూ ఉన్నారు. ఎందుకంటే గాజాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి సెల్ ఫోన్లు వాడటం మానేశారు. సెల్ ఫోన్ ద్వారా జీపీఎస్ ట్రాకింగ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మన కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన వివరాలన్నీ ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని గాజాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత హిజ్బుల్లా నేతలు పేజర్లు వాడటం మొదలుపెట్టారు. దీనికి తైవాన్లో ఒక కంపెనీకి ఆర్డర్ చేశారు. తైవాన్లో ఉన్న ఒక కంపెనీ ద్వారా సుమారు 5,000 పేజర్లు హిజ్బుల్లా నేతలకు వచ్చాయి. అక్కడ నుంచి సొంత నెట్వర్క్ ఉంది. హిజ్బుల్లా నేతలకు సొంత కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. ఆ సొంత కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారానే వాళ్ళు పేజర్లను ఉపయోగించి వాడుతున్నారు. మనం ఇక్కడ చూసాం, ఇక్కడ చూడొచ్చు మనం. ఇదే పేజర్. ఈ పేజర్ చాలామంది 2000 కంటే ముందు చాలామంది పేజర్లు వాడుతూ ఉండేవారు. 2000లో కూడా ఆ సమయంలోనే ఎక్కువగా కనిపించేవి. ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. పెద్ద కమ్యూనికేషన్ అవసరం లేదు. ఒక 2-3 లైన్లో మెసేజ్ రావడంతో దానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ అంతా నడుస్తూ ఉండేది. సో ఇప్పుడు ఇజ్రాయెల్కు చిక్కకుండా ఉండటానికి లెబనాన్ కానీ సిరియా, లెబనాన్ వీళ్ళు ఏం చేస్తున్నారు, హిజ్బుల్లా నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు, తదుపరి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇదేది కూడా ఇజ్రాయెల్ నేతలకు తెలియకుండా ఉండడం కోసమని పేజర్లు వాడుతున్నారు. అది కూడా సొంత కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పరచుకుంది. ఇదే మనకి పేజర్. దీన్ని ఇండియాలో చాలా తక్కువ మందికి మాత్రం ఇప్పుడు తెలుసు. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి ఈ పేజర్ గురించి ఎక్కువ మందికి తెలీదు. సో ఇప్పుడు దీన్ని తైవాన్ నుంచి ఆర్డర్ చేశారు. తైవాన్లో ఒక కంపెనీ సుమారు 5,000 పేజర్లు లెబనాన్, సిరియాకి పంపించింది. ఈ పంపించిన తర్వాత దానిలో వాడే బ్యాటరీలో కొంత పేలుడు పదార్థాలు, లిథియం బ్యాటరీని వాడుతున్నారు. అయితే మొసాద్, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ ఎక్కడి నుంచి వాడుతూ ఉన్నారు, ఈ పేజర్లు సప్లై చేసే కంపెనీ ఏంటి అని వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. హిజ్బుల్లా నేతలు ఈ పేజర్లను వాడుతున్నారని తెలుసుకొని ఈ సప్లై చేస్తున్న కంపెనీ ఏంటని తెలుసుకుని వాళ్ళని మేనేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. భిన్న రకాల వాదనలు ఎలా పేలాయి, ఇన్ని వేల పేజర్లు ఎలా పేలిపోయాయి అని అనుకుంటూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ పని చేసింది అని లెబనాన్, సిరియా చెప్తున్నాయి, హిజ్బుల్లా నేతలు చెప్తున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిజానికి మనకు కూడా అక్కడక్కడ సెల్ ఫోన్లు పేలుతూ ఉంటుంటాయి. పలానా కంపెనీ సెల్ ఫోన్ పేలింది, ఓవర్ హీట్ అయిపోయింది, బ్యాటరీ హీట్ అయిపోయింది, ఛార్జింగ్లో ఉండగా ఆపరేట్ చేస్తున్నప్పుడు పేలింది అని మనం ఎలా అనుకుంటూ ఉంటుంటాం. కానీ ఇక్కడ ఇన్ని వేల పేజర్లు పేలడంతో ఎలా పేలింది అనేది ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను. ఒకసారి మనకి ఇక్కడ చూడండి. ఒక కాయగూరల దుకాణం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అక్కడ కాయగూరలు కొనుక్కుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ కింద పడిపోయాడు కదా, ఈ వ్యక్తి దగ్గరే పేజర్ ఉంది. ఒకసారి చూడండి. ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన వెంటనే అందరూ కూడా ఎక్కడికక్కడికి పరుగులు తీశారు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఈ సాధారణ జనం అంతా కూడా పరుగులు తీశారు. కానీ వాళ్ళకి చాలా చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ వ్యక్తి మాత్రం చనిపోయాడు. ఈ వ్యక్తి ఇక్కడ పేజర్ పెట్టుకున్నాడు. అది పెద్ద శబ్దంతో పేలడంతో మొత్తం పొట్టంతా కూడా గాయమైపోయింది. పెద్ద గాయమై లోపలికి ఆ గాయం వెళ్ళిపోవడంతో రక్తస్రావమై ఆ వ్యక్తి చనిపోయాడు. కిడ్నీ, ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి.
ఇక్కడ మనం చూడండి ఒక్కసారి ఆ వ్యక్తి దగ్గర ఉండటంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా పడిపోయాడు, ఆ వ్యక్తి మాత్రం చనిపోయాడు, మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అయితే ఇక్కడ ఆ పేజర్లు వాడుతున్నది ఎవరు అంటే హిజ్బుల్లా నేతల దగ్గర మాత్రమే ఉన్నాయి. హిజ్బుల్లా నేతలు మాత్రమే అక్కడ పేజర్లు వాడుతూ ఉన్నారు. సో ఆ నేతలను టార్గెట్ చేసుకొని ఒక కొత్త తరహా పెద్ద స్థాయి యుద్ధానికి తెరతీసింది. దీంతో పాటు ఇంకో విజువల్ కూడా నేను చూపిస్తున్నాను. ఇది ఒక సూపర్ మార్కెట్. ఈ సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న వ్యక్తి దగ్గర పేజర్ ఉంది. అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ షాప్ కీపర్ కూడా ఉన్నారు, బిల్లింగ్ చేస్తుంది ఒక ఆమె. సో అక్కడ పేలింది. ఆ పేలిన వెంటనే ఆ వ్యక్తి కింద పడిపోయాడు. మనం చూడొచ్చు ఆ పడిపోయిన వెంటనే ఆ కుర్చీలోంచి లేచి ఆమె పరుగున వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి. ఈ చివరిన ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర పేజర్ ఉంది, పడిపోయాడు. సో ఇట్లా వేలాది పేజర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. సుమారు 4,000 మంది గాయపడ్డారు. 5,000 పేజర్లని ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది తైవాన్కి సంబంధించిన కంపెనీ దగ్గర నుంచి. ఒకసారి చూడండి ఎంత భయానకంగా ఉందో. ఇక్కడ కూడా మనకి ఈ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మార్కెట్లో నడుచుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలిపోవడం, బైక్పై వెళుతూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా పేలిపోవడం, ఎక్కువ మంది జనసాంద్రత ఉన్న చోట కూడా ఒక్కసారిగా పేలిపోవడం. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరికి. టపమని పేలిపోతూ ఉన్నాయి. పైగా పేలటానికి ముందు కొంత బీప్ సౌండ్ వచ్చింది. ఆ బీప్ సౌండ్ రావడంతో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద నిఘా వైఫల్యంగా హిజ్బుల్లా భావిస్తుంది. ఇది ఒక పెద్ద నిఘా వైఫల్యం అని. ఇజ్రాయెల్ గూఢచార్య సంస్థ మొసాద్ ఇందులోకి చొరబడుతుంది, వాళ్ళని హ్యాక్ చేస్తుంది. అంతకంటే ముందు ఆ పేజర్లు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రొవైడర్ ఉన్నారు, ఎవరైతే సరఫరాదారుడు ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేసింది. ఈ విషయాలు ఏది కూడా వీళ్ళకి తెలియలేదు. అంటే ఒక్కసారిగా దాన్ని హ్యాక్ చేసి పేల్చడం మాత్రమే కాదు, హిజ్బుల్లా నేతలు లెబనాన్, సిరియాలకి ఏ కంపెనీ అయితే ఆ పేజర్లను సప్లై చేస్తుందో ఆ కంపెనీని మేనేజ్ చేస్తుంది. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగినటువంటి సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళకు ఉంది మొసాద్. చాలా ప్రమాదకరమైనటువంటి సీక్రెట్ ఏజెన్సీగానే మనం చెప్పుకోవాలి. వాళ్ళు ఆ కంపెనీని మేనేజ్ చేసి ఆ బ్యాటరీలో, చాలా చిన్న బ్యాటరీ ఉంటుంది, ఆ లిథియం బ్యాటరీల్లో పేలే పదార్థాలను 1-2 గ్రాములు పేలే పదార్థాలను పెట్టారు. అది ఎలా పెట్టారు అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మనం చూడొచ్చు. ఈ పేజర్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళు సెపరేట్ నెట్వర్క్ను వాడుతున్నారు. సో బయట వాళ్ళు ఎవరైనా దాన్ని వాడటానికి అవకాశం లేదు. ఆ సభ్యులు మాత్రమే వాడతారు, బయట ఎవరైనా వాడటానికి అవకాశం లేదు. కానీ హ్యాక్ చేయగలరు. సర్వర్ని హ్యాక్ చేసినట్లయితే మాత్రమే దానికి ఒక కమాండ్ పంపించగలుగుతారు. సో సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. పేజర్ అంతా కూడా సర్వర్ కనెక్ట్ అయింది. ఆ సర్వర్కి ఒక సీక్రెట్ కోడ్ పంపించారు. ఇక్కడ ఈ సీక్రెట్ కోడ్ పంపించిన తర్వాత ఆ పేజర్లో ఉన్న బ్యాటరీ వేడెక్కడం మొదలుపెట్టింది, హీట్ అవటం మొదలుపెట్టింది. అది వేడెక్కి అప్పటికే దానిలో 1 నుంచి 3 గ్రాముల వరకు పేలుడు పదార్థాలు ఉంచారు. అంటే పెద్ద ఎత్తున పేలిపోదు, కానీ పేజర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి మాత్రం తీవ్రమైనటువంటి గాయం అవుతుంది. వాళ్ళు దాదాపు బతకటానికి ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు పెట్టారు. సో ఇక్కడ కోడ్, ఆ సీక్రెట్ కోడ్ దానికి రాగానే, హ్యాక్ చేసి ఆ కోడ్ రాగానే పేజర్ వేడెక్కడం మొదలు పెడుతుంది, ఓవర్లోడ్ అవుతుంది. బ్యాటరీలో ఉన్నది పేజర్ ఓవర్లోడ్ అయిన తర్వాత లిథియం బ్యాటరీ వేడెక్కడం మొదలవుతుంది. సహజంగా మనం కూడా అనుకుంటూ ఉంటాం, మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఒక్కొక్కసారి వేడెక్కుతూ ఉంటుంది. ఏంటిది ఓవర్ హీట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. దాన్ని తీసుకెళ్ళి ఆపరేట్ చేయడాన్ని మానేసి పక్కన పెడతాం. ఇలా బ్యాటరీలు హీట్ ఎక్కి 1-2 చోట్ల సెల్ ఫోన్ పేలిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని అనుమానించలేం. కానీ ఇక్కడ ఈ వందలాది పేజర్కున్న బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలిపోవడంతో దీని వెనుక కుట్ర ఉందని వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది. సో ఈ పేజర్ బ్యాటరీ వేడెక్కి, లిథియం బ్యాటరీ వేడెక్కి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ పేజర్ బ్యాటరీ ఇక్కడ ఉండటం, ఇది సెన్సిటివ్ ఏరియా కావడంతో ఆ పేలుడు దాటికి మొత్తం పెద్ద గాయం కావడం, వెంటనే కుప్పకూలిపోవడం, ఇవంతా కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది ఒక పెద్ద భద్రతా వైఫల్యంగా గుర్తించి దీనికి ప్రతీకారం తప్పదు అని చెప్తుంది లెబనాన్, సిరియా కూడా చెప్తుంది. సో దీనికి ఇజ్రాయెల్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇజ్రాయెల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది మా పని అని ఇజ్రాయెల్ చూడండి. ఒకసారి రోడ్డు పైన ఆ వ్యక్తి దగ్గర పేజర్ ఉంది, ఆ వ్యక్తి ఎలా పడిపోయాడో చూడండి. ఈ వ్యక్తి దగ్గర కూడా పేజర్ ఉంది. ఈ వ్యక్తి కూడా ఎలా పడిపోయాడో చూసాం. పడిపోయిన వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు పడిపోయాడు, బ్యాటరీ పేలిందేమో, సెల్ ఫోన్ పేలిందేమో అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ తర్వాతే తెలిసింది విషయం ఏంటనేది. ఒక్కసారిగా మొత్తం గుప్పమని అనేసరికి ఇదంతా ఒక పెద్ద కుట్ర జరుగుతుందని తేలింది. మొత్తం సిరియా, లెబనాన్లో ఎక్కువ మంది, సిరియాలో, లెబనాన్లో ఇవి విజువల్స్. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తుల్ని
తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ వ్యక్తి ఇక్కడ పేజర్ అమర్చుకుని ఉన్నాడు. ఒకసారిగా గాయపడటంతో స్ట్రెచర్స్ కూడా తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉన్నారు. సో హిజ్బుల్లాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. పెద్ద నెట్వర్కే నడిపారు. సప్లై చేసే పేజర్లను సప్లై చేసే కంపెనీని మేనేజ్ చేయడం దగ్గర నుంచి సర్వర్లోకి చొరబడడం వరకు హిజ్బుల్లా నేతలను టార్గెట్ చేసుకుని ఇంత పెద్ద దాడికి పాల్పడ్డారు. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తూ ఉన్నారు. గాజాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి హిజ్బుల్లా నేతలు మొత్తం సెల్ ఫోన్లు వాడటం మానేశారు. వాళ్ళ సభ్యులందరికీ కూడా పేజర్లను సప్లై చేశారు. ఇక నుంచి కమ్యూనికేషన్ అంతా పేజర్ల ద్వారానే జరగాలి అని. సో ఈ పేజర్లను కూడా హ్యాక్ చేసి ఆ పేజర్లు సప్లై చేసే కంపెనీలతో మాట్లాడి ఆ లిథియం బ్యాటరీల్లో 1 నుంచి 3 గ్రాములు పేలుడు పదార్థాలు ఉంచి ఇంత సీక్రెట్గా ఒక ప్లాన్డ్గా చేయడంతో నిన్న ఇంత పెద్ద విధ్వంసం జరిగింది. మొత్తం లెబనాన్, సిరియా దేశవ్యాప్తంగా వాళ్ళంతా ఎక్కడెక్కడికి వెళ్ళారో అన్ని చోట్ల ఒకటొకటి పేలిపోవడంతో శత్రువులను ఒకేసారి పెద్ద డ్యామేజ్ జరగకుండా, పెద్ద పెద్ద మిసైల్స్తో పెద్ద పెద్ద పేలుళ్ళు జరగకుండా, అది పైగా ఇతర పౌరులకు కూడా పెద్దగా డ్యామేజ్ జరగకుండా ఎవరైతే టార్గెట్ చేశారో, ఎవరైతే టార్గెటెడ్ పర్సన్స్ ఉన్నారో, టార్గెటెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం టార్గెట్ చేసుకుని శత్రువును అంతమొందించాలి అనే ఒక పెద్ద మ్యాప్ చేసి ఈ రకమైన దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. దీనికి ప్రతీకారం తప్పదు అని చెప్తుంది. ఇంతవరకు ఇజ్రాయెల్ అయితే స్పందించలేదు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడాలి. ఇదిగో పేజర్ దాడి తర్వాత మనకి ఈ బీజీలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఏంటి, ఎందుకు ఇలా పడిపోతున్నారు, ఎందుకు ఇవన్నీ పేలిపోతున్నాయి అని సాధారణ జనాలు ఒక ఆందోళనకు గురైనటువంటి సందర్భం కనిపించింది. వాళ్ళు విచారించిన తర్వాత లెబనాన్, సిరియా, హిజ్బుల్లా నేతలు చెప్తున్నారు ఇది ఇజ్రాయెల్ పనే, ఖచ్చితంగా ఇజ్రాయెల్ మాత్రం బాధ్యత వహించాలని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దీనికి సంబంధించి పేలుడుకు సంబంధించి ఇప్పుడు ఇజ్రాయెల్, సిరియా ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. ఇంతవరకు ఇజ్రాయెల్ అయితే రియాక్ట్ కాలేదు. లెబనాన్, సిరియా మాత్రం ఇజ్రాయెల్నే వేలు పెట్టి చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.